హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇదైతే నేను నైట్ షూట్ చేసిన వ్లాగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయితే అయింది. 11కి ఏం వ్లాగ్ అనేసి అనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడు ఖైరతాబాద్ వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. పిల్లలకి కంటిన్యూస్గా 4 డేస్ అయితే హాలిడేస్ వచ్చినాయి కదండి. ఇంకా ఈరోజు నైట్ అయితే వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. మార్నింగ్ కొద్దిగా లేట్గా లేచినా కానీ పర్లేదు కదా అనేసి మేమైతే బయలుదేరాము. పిల్లలు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళారు కదా, ఇంకా పడుకున్నారు పిల్లలు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అనేసి మేమైతే బయలుదేరాము. రేపు మార్నింగ్ పిల్లల్ని పంపిద్దాము అనేసి అనుకున్నాము. మా వారు అయితే పిల్లల్ని తీసుకొని వెళ్తాను అనేసి అన్నారు. ఇంకా నేను మా వారు కలిసి వెళ్తున్నాం అనమాట. బంటి పిల్లలు ఇద్దరు అయితే ఇంట్లోనే ఉన్నారు. అలాగా వెళ్ళేసి వద్దాము అనేసి అనుకుంటున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ హాలిడేస్ లేవు కదా అనేసి అయితే పోస్ట్పోన్ అవుతూనే ఉంది. ఇంకా హాలిడేస్ అయితే వచ్చినాయి కదా, ఇంకా మేమైతే ఇలాగ బయలుదేరాము. ఫస్ట్ ఖైరతాబాద్ చూసేసిన తర్వాత ట్యాంక్ బండ్ అలానే నెక్లెస్ రోడ్ వెళ్దాము అనేసి అనుకున్నాము. మేము అలాగా వెళ్తూనే ఉన్నాము. ఇంకా నిమజ్జనాని కోసం అయితే ఇట్లాగా రోడ్ల మీద చాలా ఎక్కువైతే ఉన్నాయి. ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి. మేము ఖైరతాబాద్కి అయితే వెళ్ళడానికి ఎంత ట్రాఫిక్ ఉందోనండి. మేము కింద మక్తా నుంచి వెళ్దాము అనేసి అనుకున్నాము కానీ అక్కడైతే వెళ్ళటానికి ప్లేస్ లేదు. అందుకోసం అనేసి ఇక్కడ ఖైరతాబాద్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి అటు నుంచి అయితే మేము బయలుదేరాము. చూడండి ఎంత మంచిగా ఉన్నాడో ఖైరతాబాద్ వినాయకుడు. ఆ కళే వేరుగా ఉంటుంది కదండి. ఎన్ని వినాయకుడిని చూసినా కానీ ఖైరతాబాద్ వినాయకుడు కళ వేరుగా ఉంటుంది. నాకు ప్రతి ఇయర్ అలానే అనిపిస్తుంది అనమాట. దగ్గర ఇంటి దగ్గర ఉన్న వాటిని అన్నిటినీ చూస్తూనే ఉంటాము, కానీ కంపల్సరీ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాము. అలా వెళ్ళి చూస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా అసలుకి పబ్లిక్ అయితే ఎలానో ఉన్నారండి. ఇంకా రేపటి నుంచి కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి కదా అనేసి ఇట్లా పబ్లిక్ ఉన్నారో లేకపోతే ప్రతిరోజు ఇలానే ఉంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. మనకి ఇసుక వేస్తే రాలనంత జనాలు అయితే ఉన్నారు. 12 o'clock అయితే క్లోజ్ చేసేస్తున్నారంట. లాస్ట్ ఇయర్ ఇంట్లో అయితే ఎప్పుడు లేదు, మరి ఇయరే ఇక్కడైతే స్టార్ట్ చేశారు అనేసి అన్నారు. ఇంకా మళ్ళీ మేము నెక్లెస్ రోడ్ అవన్నీ తిరిగేసి వద్దాము మళ్ళీ అనేసి అన్నారు మా వారు. ఇక్కడైతే ఒక 1 hour వరకు ఉన్నాము. మాకు ట్రాఫిక్లో రావడానికి 11కి బయలుదేరాం కదా, కరెక్ట్గా 12కి అయితే ఇక్కడికి వచ్చేసాం అనమాట. 1 hour అయితే జర్నీ అయితే పట్టింది. ఒక 20 minutesలో వచ్చేసేవాళ్ళం. కాకపోతే ఇంకా క్రౌడ్ వల్ల ఇలా ఉందన్నమాట. ఇంక ఇక్కడే మనకి షాపింగ్ చేసుకోవటానికి చాలా ఉంటాయి కదండి. ఇయర్ అయితే తక్కువే ఉన్నాయి అనేసి అనుకోవచ్చు. ఎవరీ ఇయర్ అయితే స్టాల్స్ చాలా ఎక్కువ ఉండేవి, కాకపోతే ఈ ఇయర్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా ఖైరతాబాద్ వినాయకుడిని చూసేసిన తర్వాత ఇక్కడ పిల్లలకి ఏమన్నా తీసుకుందాము అనేసి అనుకున్నాము. ఇంకా మగపిల్లలకి ఏముంటాయండి, మగపిల్లలకి ఏముండవు కదా. ఇంకా సమిదాకి తీసుకుందాము అనేసి అనుకున్నాను నేను ఇక్కడ. సరే అనేసి ఇక్కడ సమిదాకి వచ్చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను. బాగున్నాయి అంటే 20 రూపీస్ 40 రూపీస్ రీజనబుల్ రేట్స్గానే ఉన్నాయి. అవి ఎక్కువ రోజులు వాడరు కదా, 1-2 సార్లు పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అనేసి ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు రోజ్ గోల్డ్ ఐటమ్స్ అనేసి మనకి ఎక్కువగా వస్తున్నాయి కదండి, వాటిల్లోనే తీసేసుకున్నాను. కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను సమిదాకి. సమిదా కూడా గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ ఇలాంటివి ఏమైనా పెట్టినప్పుడు చెవులు అయితే పాడైపోతున్నాయి. ఇంకా అందుకోసం అనేసి నేను ఇయర్ రింగ్స్ అయితే ఏమి తీసుకోలేదు, చైన్స్ మాత్రమే తీసుకున్నాను. బ్రాస్లెట్ రింగ్స్ అనేసి అలాంటివి అయితే తీసుకొని చూశాను. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. 20 రూపీస్ 40 60 ఉన్నాయి, అంత ఎక్కువ రేట్ అయితే లేవు. మొన్న నేను చింతలబస్తీ చర్చికి అయితే వెళ్ళాను కదా, అక్కడైతే బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయి అనేసి అనిపించింది. ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనేసి అనుకున్నా కానీ సమిదాకైతే పడవు కదా, ఇంకా ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకునేది కదా అనేసి 2 జతలు మాత్రమే తీసేసుకున్నాను. ఇంకా అలానే మేము అయితే బయలుదేరి ఇంకా నెక్లెస్ రోడ్కి అయితే వచ్చేసాము. నెక్లెస్ రోడ్ దగ్గర చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. అసలుకి ఆ ట్రాఫిక్లోనే ఎంత టైం అయితే వేస్ట్ అయిపోయిందో మాకు.
కానీ ఇక్కడ ఉన్న క్రౌడ్ని చూస్తుంటే ఇంకా నిద్ర అన్నది రాదు. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్తో పాటు మనం కూడా చూస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా పిల్లలు అయితే ఆ బండి మీద ఎంత హ్యాపీగా ఉన్నారో, వచ్చిపోయే వాళ్ళ మీద ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట. అందరూ ఒక థీమ్ లాగా అనుకొని ఒకే కుర్తీస్ వేసుకోవటం అలా చాలా మంచిగా అనిపించేసింది. ఇంకా మేము స్టార్టింగ్ ఎన్టీఆర్ గార్డెన్ వైపు అయితే వచ్చేసాము. అలా చూసి తర్వాత మనం నెక్లెస్ రోడ్కి వెళ్ళొచ్చు కదా అనేసి అనుకున్నాము. ఇంకా ఇక్కడ చూడండి, ఈ వినాయకుడు చాలా క్యూట్గా అనిపించేసింది అనమాట. ఆ డెకరేషన్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్గా అయితే ఉందన్నమాట. మనకి ఖైరతాబాద్ వినాయకుడిని లిఫ్ట్ చేసే క్రైన్ అయితే ఇది చాలా ఈరోజైతే చాలా తక్కువగానే నిమజ్జనాలు జరిగినాయి అనేసి అనుకోవచ్చు. మేము అలా వెళ్ళాము. ఇలాగా ఒక వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతూ ఉంది. ఇంకా కానీ ఈసారి మనకి వినాయక నిమజ్జనం జరిగిన వెంటనే మళ్ళీ క్లీన్ చేసేస్తున్నారు అనమాట. ఇది వరకు ఒక నిమజ్జనాలు అన్నీ అయిపోయిన తర్వాత అయితే క్లీనింగ్ అన్నది స్టార్ట్ చేసేవాళ్ళు కదా. కాకపోతే ఇప్పుడు ఎప్పటికప్పుడే క్లీనింగ్ చేసేస్తున్నారు. అలా చేస్తేనే బాగుంటుంది కదండి అనేసి అనిపించింది నాకు కూడా. బాగుంది ఈసారి అయితే నిమజ్జనం అన్నది. ఈ రోజు అయితే చాలా తక్కువగానే జరిగినాయి అనేసి చెప్పొచ్చు. ఈరోజు 7th డే అనుకుంటున్నాను నేను. ఆ రోజు ఎక్కువగా ఉండవు అనేసి అన్నారు మా వారు. కాబట్టి అంతకు ఏం అనిపించలేదు మాకు. మనకి నెక్లెస్ రోడ్ సైడే నిమజ్జనాలు అనేవి జరుగుతున్నాయి. చూసారా, వేసిన వెంటనే ఎలా క్లీన్ చేసేస్తున్నారు. ఇలా చేసేసి పక్కన స్క్రాప్ అన్నది పక్కన పెట్టేస్తున్నారు అనమాట. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసేస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని ఆకర్షించేది ఇవే కదండి. ఇక్కడ ట్యాంక్ బండ్ సైడ్ అయితే ఇలానే ఉంటుంది. సారీ, ఇది వచ్చేసి మనకి ఎన్టీఆర్ గార్డ్ దగ్గర అనమాట. ఇలాగా పిల్లలకైతే ఇలాగా గాంధీలాగా వేశారు. పాపం పిల్లలకి అలా వేస్తే చాలా స్కిన్ ఎలర్జీస్ అయితే వస్తాయి కదండి. కాకపోతే ఏం చేస్తాము, తప్పదు, వాళ్ళ కోసం అనేసి వాళ్ళు ఇలా చేస్తున్నారు. లైటింగ్లో అయితే మనకి అసలుకి సెక్రటేరియట్ ఎంత అందంగా కనబడుతుందో అండి. రేర్గా వస్తూ ఉంటాం కదా బయటికి అన్నది. ఇంకా ఈరోజు బయటకు వచ్చాం కాబట్టి నేను వీడియో అయితే షూట్ చేశాను. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లాగ మార్నింగ్ టైం అయితే వస్తాం, కానీ నైట్ టైం అయితే అసలు రావడానికి అయితే కుదరదు. నైట్ టైం అయితే చాలా మంచిగా కనబడుతుంది. ఇది వచ్చేసి అమరవీరుల స్తూపం అనమాట. ఈరోజు తక్కువ నిమజ్జనాలు జరుగుతున్నాయి కదా అనేసి మేము అలానే ట్యాంక్ బండ్ సైడ్ వెళ్దాము అనేసి అనుకున్నాము. ట్యాంక్ బండ్ సైడ్ అయితే అస్సలకి ఒక్క నిమజ్జనం కూడా జరగట్లేదండి. మొత్తం మనకి నెక్లెస్ రోడ్ సైడే ఉన్నాయి అన్నమాట నిమజ్జనాలన్నీ. ఇలా ఖాళీగా ఉంది రోడ్ అంతా. కాకపోతే అసలుకి ఇలాగ ఫుట్పాత్ మీద చూస్తుంటే ఎంతమంది బర్త్డేలు జరిగినాయోనండి. ఒక దగ్గర ఒక 30-35 వరకు బర్త్డేలు జరిగినాయి అనేసి అనిపించింది అనమాట. ఎక్కడ చూసినా కానీ కేక్ ఇలా కట్ చేస్తూనే ఉన్నారు. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇట్లాగ ఇవన్నీ బర్త్డేలు జరుగుతూనే ఉన్నాయి. అసలుకి నైట్ టైం లాగా లేదు. చూస్తుంటే నాకు మార్నింగ్ టైం లానే ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి బర్త్డే కేక్ కటింగ్స్ అన్నవి. ఇంకా వెళ్ళే కొద్దీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మేము మళ్ళీ రివర్స్ వద్దాము అనేసి అనుకున్నాం, కానీ ఇంకా పోలీసులు పంపించకపోతే మేము మొత్తాన్ని ట్యాంక్ బండ్ మొత్తాన్ని ఒక రౌండ్ అయితే వేసేసామన్నమాట. ఇటు సంజీవి పార్క్ సైడ్ అయితే వచ్చేసామండి. సంజీవి పార్క్ దగ్గర అయితే మళ్ళీ మనకి నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ సైడ్ అయితే నిమజ్జనాలు అన్నవి జరగట్లేదు. ఇక్కడ చిన్న పాండ్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ నిమజ్జనాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. మనకి నెక్లెస్ రోడ్ సైడు అలానే ట్యాంక్ బండ్ సైడ్ అయితే బాగా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. ఇటు సైడ్ అయితే అసలు అంతగా ఏం లేదనమాట, చాలా ఖాళీగా ఉంది. చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎలా ఉందో. అంత ఖాళీగా ఉందన్నమాట. ఇంకా మేము అటువైపు నుంచి మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసి ఇక్కడ నెక్లెస్ రోడ్ సైడ్ అయితే వచ్చాము. నెక్లెస్ రోడ్ దగ్గర అయితే కొన్ని నిమజ్జనాలు అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. మేము అక్కడికి వెళ్తున్న దారిలోనే నిమజ్జనాలు అన్నవి అయితే జరుగుతున్నాయి. ఇది వచ్చేసి పీపుల్ ప్లాజా సైడ్. అసలు చూసారండి లైటింగ్స్ ఎట్లా ఉన్నాయి అంటే, ఇది రాత్రిలాగా అనిపించలేదు నాకు, ఒక డేలానే అనిపించేసింది అనమాట. ఇంకా మేమైతే ఇంకా అవన్నీ చూసేసుకొని 3:30 అయింది. మేము ఖైరతాబాద్కి వెళ్దాము అనేసి అనుకున్నాము. ఇంకా నుంచి మక్తలో నుంచి వచ్చేసాము. మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు పెట్టిన
వాళ్ళు పెట్టిన వినాయకుడి దగ్గర అయితే ఇంకా ఇలాగ డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు అనమాట. అందరికీ హాలిడేస్ వచ్చినాయి కదా, ఇంకా అందరూ ఎంజాయ్మెంట్లో అయితే ఉన్నారు అనేసి అనిపించింది. ఇంకా పిల్లలు అయితే ఇలాగ ఎంజాయ్ చేయలేరు కదండి, స్కూల్ ఉంది అంటే ఇంకా నైట్ ఎర్లీగానే పడుకొని మళ్ళీ మార్నింగ్ వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇంకా నైట్ హాలిడేస్ 4 days కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఆ రోజు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు పిల్లలు అయితే ఉన్నారు, పెద్దోళ్ళు కూడా వేస్తూనే ఉన్నారులేండి. దసరా ఒకటి, వినాయక చవితి అంటే జోష్ అంతా పిల్లల్లోనే ఉంటుంది కదా. కొత్త కొత్త బట్టలు వేసుకొని వాళ్ళకి ఇష్టమైన ఫ్రెండ్స్ తోటి ఇలా డ్యాన్సులు వేస్తూ ఉంటే చాలా వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. పెద్దవాళ్ళ కన్నా కానీ పిల్లలే ఎంజాయ్ చేస్తారు అనేసి అనిపించింది అనమాట నాకు. ఇలాగ ఆంధ్రాలో అయితే ఇలా పిల్లలు అన్న వాళ్ళు డ్యాన్స్లో అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు. మరి ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత మరి ఎలా ఉందో నాకైతే తెలియదు కదండి. ఇంకా మేము 2 o'clock 2:30కి ఆ మధ్యలో అయితే మేము మళ్ళీ ఖైరతాబాద్ అయితే వచ్చాము. ఖైరతాబాద్ వచ్చేసేలోపు ఖైరతాబాద్ దర్శనాలు అయితే క్లోజ్ చేసేసారంట. 12 o'clock నుంచి ఈ ఇయర్ నుంచి అలా చేశారు అనేసి అన్నారు. మేము వెళ్ళేలోపు అయితే క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. కరెంట్ పోయిందేమో అనేసి అనుకున్నాం, కానీ మేము లైట్స్ అయితే ఆఫ్ చేసేసారనమాట. అంటే దర్శనాలు క్లోజ్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటాయి అనేసి మనకి అనౌన్స్మెంట్ అయితే చేసేస్తున్నారు. ఇంకా అందరు అలా టార్చ్ లైట్స్ పట్టుకొని, ఫోన్ లైట్స్ పట్టుకొని అలా నిలబడుతుంటే చాలా మంచిగా అనిపించేసింది. ఇంకా అక్కడ నుంచి మేము రిటర్న్ అయిపోయాము. చూడండి నైట్ కూడా ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ట్రాఫిక్లోనే మనకి టైం అన్నది వేస్ట్ అయిపోతూ ఉందన్నమాట. అక్కడ పోలీసులు ఉన్నా కానీ వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతూ ఉన్నారు. ఇలాగ ట్రాఫిక్ అయితే బాగా జామ్ అయిపోయింది. మేము ఖైరతాబాద్ నుంచి మా ఇంటికి రావడానికి ఒక 5 to 10 minutesలో వెళ్ళిపోతాము, కానీ 1.5 hours అయితే పడుతుందన్నమాట. ఇంకా ఆ ట్రాఫిక్లోనే ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 4 ఆ మధ్యలో అయ్యింది. ఇంకా ఇంటికైతే వచ్చేసి మళ్ళీ డ్రెస్ అన్నది చేంజ్ చేసేసుకొని ఇంకా అప్పుడైతే పడుకోవాలి. పిల్లలు అయితే పడుకొనే ఉన్నారు. మేము వచ్చిన తర్వాత బండి అయితే బయటికి వెళ్ళిపోయాడు. ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుందండి. ఇదేనండి మా నైట్ ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం ఎంజాయ్ చేసి వచ్చాం కదా. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.